నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం ఏపీలో రాజధాని గురించి మాట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా అందరూ మాట్లాడుతుంటే యాక్టర్ శివాజీ గారు తన సినిమాని ఆపేస్తున్నారని, కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని, కావాలని డబ్బులు ఇచ్చి మరీ రివ్యూలు రాపిస్తున్నారని, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని, అండ్ అట్లనే చూసుకున్నట్టయితే కొంతమంది పేటీఎం బ్యాచ్లు దీనికి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి చాలా వరకు మాట్లాడారు. అండ్ అట్లనే నేను పిఎంని కలుస్తా, ఎవరి మీద అయితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరి మీదనైతే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయో వాళ్ళని రాజకీయాలకి రాకుండా వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో చెప్పాలి అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎట్లున్నారు సార్? ఏదో బాగున్నాం. ఏదో బాగున్నారా? ఎందుకు సార్ ఏదో బాగున్నారు? చిన్న పనులు ఓ కేసులు అని మళ్ళీ ఇంకో కేసు ఏదో అయినట్టుంది అంటున్నారు, మరి నిజమా కాదు తెలియదు కానీ మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఏదో బుక్ అయింది అని మీరు అన్నారు కదా సార్, ఎన్ని కేసులు వచ్చినా పర్వాలేదు నేను వాళ్ళకి బొకేలు ఇచ్చి మరి నేను స్వాగతం పలుకుతాను. మీరు ఎట్లా డల్ గా మాట్లాడతారు సార్? నేనేం డల్ గా మాట్లాడలేదు. సరే రాని తిరగాలి కదమ్మా, తిరగడానికి కూడా ఓపిక కావాలా, డబ్బులు కావాలా. సో అందుకే ఓపిక కావాలి, డబ్బులు కావాలి, అదొకటి ప్రాబ్లం. వేరే ప్రాబ్లం. కేసులు ఎన్నైనా ఏం కదా, ఎన్నైనా కేసులు అయితే వేసుకుంటా, ఒక మెడల్ నాకు అది మెడల్ లాగా వేసుకుంటారంట. ఇకపై నా కేసు నేనే వాదించుకుంటా. ఇంకా లా చేస్తున్నారు ఎందుకు చేయకపోయినా కానీ పర్సన్ ఇన్ పర్సన్ అని ఉంటుంది ఒకటి, పార్టీ ఇన్ పర్సన్ అని వెళ్ళి మనం కేసు మనమే వాదించుకోవచ్చు. ఓకే, నేను కూడా మీ కేసులు మీరే వాదించుకుంటారు అంటే లాయర్ ఖర్చులు తక్కువ చేసుకోవడానికి కన్నా, లేకపోతే మనం చెప్పాల్సింది సరిగ్గా చెప్పడానికి మనం అడ్వకేట్ గారికి ఒకటి చెప్తాము, అడ్వకేట్ గారికి అది కమ్యూనికేట్ అయ్యి అక్కడి నుంచి జడ్జి గారికి కమ్యూనికేట్లో ఏమైనా కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో మనం ఏం చెప్పాలని కూడా మనమే చెప్తే డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతుంది. మొత్తానికైతే ఇది కూడా స్టార్ట్ చేస్తారు అయితే రాజకీయ విశ్లేషణ. ఇంకో విషయం చెప్తా, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన ఇంటర్వ్యూలు చూసి ఒక ఆయనకి ఏదో 18 కోట్ల ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉందంట, 20 సంవత్సరాల నుంచి పంచాయతీ దిగుతలేదంట. అయితే మీరు అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయం మీరు మాట్లాడిన తర్వాత నా ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇవ్వగలరు అని చెప్పి, మీ ఫీజు ఎంతో నేను చెప్తే బాగుంటుంది, నేను ఇస్తాను, కొంచెం నాకు పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అని అన్నారు. అంటే ఈవీఎంల విషయం కూడా మీరు ఈవీఎంల విషయము, అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో మీరు చాలా అద్భుతంగా మీరు ప్రజెంట్ చేస్తున్నారు. నా కేసుని మీరు చేస్తే మీకు ఫీజు ఇస్తారంటే నేను అడ్వకేట్ని కాదు అంటే, మీరు అడ్వకేట్ కాకపోయినా పర్వాలేదు, నా కేసు మీరు టేకప్ చేస్తే నాకు పరిష్కారం చూపిస్తే మీకు ఎంత ఫీజు కావాలన్నా నేర్చుకుంటాను. నా వయసు ఇప్పుడు 68 ఇయర్స్, నా వయసు ఇప్పుడు 68 ఇయర్స్. సో గత 20 అంటే నేను 48 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆ కేసు నేను సాల్వ్ చేస్తున్నా, పోరాడుతున్నాను. మీరు నాకు పరిష్కారం చూస్తే మీరు కోరిన ఫీజు నేను ఇస్తానని ఈమెయిల్ పంపించినారు. ఈమెయిల్ ఐడి ఎక్కడది అంటే, మీరు చెప్తున్నారు కదండి మీ అమరావతి వీడియోస్లో దాంట్లో అని. సో మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ఇది కూడా మొదలు పెడతారా అంటే ఇది ఆల్రెడీ మొదలైపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మీకు దగ్గర ల్యాండ్ ప్రాపర్టీస్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మీ దగ్గర మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు అనమాట. ఆయన కన్సల్ట్ చేసినాడని చెప్తున్నా, పేపర్స్ కొరియర్ చేయమని చెప్పాను, ఉంటే చేసేస్తారు. పేపర్స్ కొరియర్ చేశారు, ఒక చదివాను, కొంచెం చదవాలి. మొత్తానికైతే ఇంటర్వ్యూస్ ద్వారా మీకు ఒక ఉపాధి అవకాశం దొరికింది. ఓకే, ఇక మనం సబ్జెక్ట్లోకి వద్దాం. సబ్జెక్ట్లోకి వస్తే ఆయన సినిమా ఏదో ఒక సినిమా, నాకు సినిమాలంటేనే ఎనర్జీ, సినిమాలంటేనే అరికాలం అంటే నెత్తికొస్తుంది, సినిమా నటులు అంటే అరికాలం అంటే నెత్తికెక్కుతుంది. సో దాన్ని తీసుకొచ్చి ఆయన నా సినిమా అంటే ఇది ఒక పెద్ద పోటుగాడు, ఆయన సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు, ఆయన మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పడడం, అంత టైం లేకుండా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అంత ఖాళీ ఉందా? అసలు శివాజీ అనేవాడు ఎవడో తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏంటో మాట్లాడుతూ ఉంటారు తమను తామేమో. ఆయన ఇప్పుడు శివాజీ అనేవారు సినిమాలు చేసుకుంటున్నారు, బిగ్ బాస్ పోయిన తర్వాత సినిమాలు చేసుకుంటారు, బాగానే ఉంది. ఇప్పుడు సడన్ గా ఆయనకి అంతకుముందు గతంలో చూసుకున్నట్టయితే 2017 ఆ టైంలో చూసుకున్నట్టయితే గరుడ అని చెప్పేసి ఒకటి చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇట్లనే మాట్లాడినా, ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మాట్లాడుతున్నారు, అమరావతి ప్రజల కోసం, రాజధాని ప్రజల కోసం, రైతుల కోసం నేను ఉంటాను మాట్లాడుతున్నారు. మరి ఈ మధ్యకాలంలో ఎక్కడ వెళ్ళిపోయారు మరి ఆయన? అమరావతి రైతుల పోరాటం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడుతూ అంటున్నాడు.
అట్లాంటి ఏం చేయాలో నాకు అర్థం కావట్లే, ఏ చెప్పుతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. అయ్యో అంత పెద్ద మాటలు అంటున్నారు. నేను మనిషి శరీరంలో కోట్ల కణాలు ఉంటాయి. ఒక మనిషి శరీరంలో కణాలు కోట్లు ఉంటాయి. ఆ శివాజీకి ఉన్న కోట్ల కణాలలో కనీసం ఒక్క కణంలో నిజాయితీ ఉన్నా సరే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా శివాజీని, దానికి సమాధానం చెప్పాలా. ఆయన అన్నం తింటున్నాడో అశుద్ధం తింటున్నాడో నాకైతే డౌటే. శివాజీని ఎవడైతే ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా సరే అమరావతి రైతుల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అంటే ఎవడైనా సరే అని చెప్తూ కొట్టండి ఫస్ట్. అదేంటి సార్? అమరావతి రైతుల ప్రయోజనాలు అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల వినాశనం. అమరావతి రైతుల ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాశనం అయితేనే వీళ్ళ ప్రయోజనాలు. అంటే నాకే ఇక్కడ అర్థం కావట్లేదు సార్, ఒకసారి చెప్పండి. అమరావతి ప్రయోజనాలు, అమరావతి రైతుల ప్రయోజనాలు అంటే వాళ్ళకు ప్రయోజనం చేకూరాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నాశనం అయిపోవాలా. వీళ్ళ నాశనంతోనే వాళ్ళ బాగు. మన గత ఇంటర్వ్యూలోనే మనం చెప్పింది అదే కదమ్మా. అంటే మీరు అక్కడ చెప్తుంది వాళ్ళ భూముల గురించి మాట్లాడారు కదా. భూముల గురించేనమ్మా. ఇప్పుడు శివాజీని నేను అందుకని అన్నా, ఏ చెప్పుతో కొట్టాలో నాకైతే అర్థం కావట్లేదని. నేను ఎందుకన్నానంటే ఆయన ఏమంటున్నాడు, అమరావతి రైతులు త్యాగం చేశారు అంటున్నాడు. అమరావతి రైతుల పిల్లల ప్రయోజనాల కోసం నేను నిలబడ్డాడు, అంతవరకు ఓకే. వాడు త్యాగం చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నాడు. మళ్ళీ అమరావతి రైతుల ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి. నార్త్ పోల్, సౌత్ పోల్. అది ఉంటే ఇది జరగదు, ఇది ఉంటే అది జరగదు. అమరావతి రైతుల ప్రయోజనాలు కావాలంటే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది నాశనం అయిపోవాలా. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు జరగాలంటే రైతులకి నాశనమేం కాదు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో శివాజీ ఆ మధ్య మీరు బోర్డు మీద గరుడ పురాణం మీద చెప్పారు. సో మీకు అట్లా చెప్తే కానీ మీకు అర్థం కాదు కాబట్టి మీకు ఒకటి చెప్తాను. మీరు ఏమంటున్నారంటే నిన్న ఒక యాంకర్కి ఇచ్చిన, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఏమంటున్నారంటే ల్యాండ్ పులింగ్ భూ సమీకరణ చేయడమే కరెక్టు అని, విమానాలని అదని ఇదని ఏదో చెప్పారు కదా, ఎయిర్పోర్ట్ అని చెప్పారు కదా. ఇక్కడ భూ సమీకరణ ఎవడైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచిది అంటే అన్ని చెప్పుతో కొట్టాలి ఎవడైనా సరే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, నేను ఆధారాలతో సహా చూపిస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కానీ భూ సమీకరణ పూర్తిగా విరుద్ధము. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ సర్వనాశనం చేసేదే భూ సమీకరణ. సో దయచేసి ఈ రెండు మిక్స్ చేయవాకండి. మీరు దోచుకోవాలనుకుంటున్నారు, పంది కొక్కుల్లాగా దోచుకుని తినాలనుకుంటున్నారు, దోచుకుని తినండి. కానీ రాష్ట్ర ప్రజల కోసము చేస్తున్న దొంగ నాటకాలు ఆడబాకండి. భూ సమీకరణ అంటే ఏంటంటే, మీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన భూ సమీకరణ ఏంటంటే, రైతు 1 ఎకరా భూమి రాజధానికి ఇస్తే భూ సమీకరణకి ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్, 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. కొన్ని చోట్ల 250 గజాలు, కొన్ని చోట్ల మారుతూ ఉంది అది ఆ భూమిని బట్టి. సో మీ సిఆర్డిఏ చట్టం ఏం చెప్తుందంటే, ఇది చెప్తుంది శివాజీ, నీకు బోర్డు మీద గరుడ పురాణం వేసి చెప్పినట్టే నీకు లెక్క చెప్తా. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన దీని ప్రకారము మీ రైతులు కూడా చెప్పారు కదా, మేము 70% త్యాగం చేస్తున్నామని. ఒక రైతు 1 ఎకరా భూమి ఇస్తే అందులో 25% రైతులకి, అదే 1250 గజాలు అయితే, 1450 గజాలు అయితే 30%. అది వేరే మాట్లాడదాం, మనం 1250 గజాలకే లెక్కేసుకుందాం. ఎకరాకి 4840 గజాలు ఉంటాయి. దాంట్లో 1250 గజాలు అంటే 25%. సో 1250 గజాలు ఇచ్చినా కానీ, అంటే తక్కువ ఇచ్చినా కానీ 25% రైతులకు వెళ్తుంది. 50%లో రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్ ఇస్తారు శివాజీ. మిగతా అది 25%. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన భూ సమీకరణ. నిన్న సుమన్ టీవీ ఛానల్లో నువ్వు చెప్పావు, ఈ పద్ధతినే భూమి సేకరించాలి రాష్ట్ర ప్రయోజనాల కోసమని. ఆ చట్టం ఇది, ఓకేనా? ఈ చట్టం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని ఎవడన్నా అంటే ఆడిని చెప్పు తీసుకోవాలి, అది కూడా ఎడమకాల చెప్పుతోనే. ఇంకేమన్నా అంటే అశుద్ధం రాసి కొట్టాలి. ఎందుకంటే ఆ చట్టం ఏం చెప్తుందో చెప్తాను. మీ చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, మీ చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఒకసారి నువ్వు. అమరావతి పూర్తయి ఉంటే
2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మీరు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే ఈ 2023లో అన్నమాట అది, అమరావతి పూర్తయింటే ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆస్తి మిగిలేది, అంటే ఆదాయం వచ్చేది అంటున్నాడు. అంటే మీ ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారము ప్రభుత్వ వాటా ఎంత? 25%. ఈ 25% విలువ 5 లక్షల కోట్లని మీ చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అంటే భూ సమీకరణ చేసి రాజధాని కట్టింటే ప్రభుత్వానికి మిగిలే ఆస్తి విలువ, ఈ 25% విలువ 5 లక్షల కోట్లని మీ చంద్రబాబు నాయుడు అంటున్నాడు. 25% భూమి ప్రభుత్వానికి మిగిలేది విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు కూడా మిగిలేది 25%ఏ కదా. దీని విలువ కూడా 5 లక్షల కోట్లే కదా శివాజీ. మీ చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం, నేను చెప్పట్లా, మీ చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారమే ఈ రైతులకు ఇచ్చే 25% భూమి విలువ 5 లక్షల కోట్లు. మొత్తం మొదటి విడతలో ఎంత భూ సమీకరణ చేశారు? 34,000 ఎకరాలు. వీళ్ళకి వెళ్ళే ఈ 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 34,000 ఎకరాలు కొట్టు శివాజీ, క్యాల్కులేటర్ తీసుకుని కొట్టు. 14,70,00,000. 14,70,00,000 ఒక ఎకరానికి. రాజధాని ప్రకటన రాకముందర ఇక్కడ భూమి విలువ ఎంత? 8 లక్షలు, కొన్ని చోట అయితే 5 లక్షలే. స్వయాన మీ బాలకోటయ్య, దళిత ఉద్యమ నేత, అమరావతి దళిత జేఏసీ అధ్యక్షుడు, ఇప్పుడు ఏదో చైర్మన్ పదవి కూడా ఇచ్చారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే మీ రైతు నాయకులు మాట్లాడిన ఉన్నాయి, రాజధాని ప్రకటన కాకముందర అక్కడ భూమి విలువ 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. అంటే యావరేజ్న 10 లక్షలు వేసుకున్నా కానీ ఒక ఎకరా 10 లక్షల విలువైన భూమి ల్యాండ్ పూలింగ్కి ఇస్తే, అంటే నువ్వు చెప్పిన భూ సమీకరణకి ఇస్తే వాళ్ళకి తిరిగి వచ్చే ప్లాట్ల విలువ 14,70,00,000. నేను చెప్పట్లా, మీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అంటే ఒక ఎకరా భూమి ల్యాండ్ పూలింగ్కి ఇస్తే 10 లక్షల విలువైన భూమి ఒక ఎకరా ల్యాండ్ పూలింగ్కి ఇస్తే ఆ వచ్చే డబ్బుతో 147 ఎకరాలు, ఎకరా 10 లక్షల చొప్పున బయట పొలం కొనుక్కోవచ్చు. ఇది ఏ భాషలో త్యాగం అంటారు? అంటే నువ్వు అందరినీ అరే ఎవరే అంటున్నావు శివాజీ, నేను కూడా నిన్ను అరే ఎవరే అంట. ఎరా శివాజీ, ఏ భాషలో దీన్ని త్యాగం అంటారు? ఎకరా 10 లక్షల భూమి ఇస్తే ల్యాండ్ పూలింగ్కి రిటర్నబుల్ ప్లాట్ విలువ మీ చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారము 14,70,00,000, అంటే 147 ఎకరాలు, అంటే 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. అంటే ఎకరం ఇస్తే 150 ఎకరాలు ఆసారం అయిపోవచ్చు. ఇది ఏ భాషలో త్యాగం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడో వెళ్ళి వినరా? విజయవాడ గుంటూరు మధ్యలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలన్నారు. ప్రభుత్వం దగ్గర భూమి లేకపోతే ఏం చేయాలి? రైతులకి డబ్బులు ఇచ్చి ఆ భూమి కొని ఆ భూమిని ప్రభుత్వ భూమి చేయాలి. నీ చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటో చెప్తా. రైతులకి డబ్బులు ఇచ్చి భూమి విలువ, ఆ భూమి కొనేసుకుంటే ఆ భూమి ప్రభుత్వ భూమి అవుతుంది. దాంట్లో రాజధాని కట్టమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చారు. అంటే నువ్వు ఎకరా ఇయ్యి, నీకు వచ్చే ప్లాట్లు అమ్ముకుని బయట 150 ఎకరాలు కొనుక్కోవాలని చంద్రబాబు నాయుడు చట్టం తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, నీ భూమి విలువ 10 లక్షలు అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారము నీకు 10 లక్షలే వస్తుంది. 8 లక్షలు వస్తుంది కాదు, 10 లక్షలు వేసుకున్నా కానీ 34,000 ఎకరాలకు ఎంత అవుతుందా శివాజీ? 3,400 కోట్లు. 3,400 కోట్లు ఇచ్చేసింటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి సలహా విని ఈ రైతులకు వెళ్ళి 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది కదరా. ప్రభుత్వ ఖజానా కంటే రాష్ట్ర ప్రజలకు వచ్చేది కదరా. అంటే రాష్ట్ర ప్రజలకు రావాల్సిన డబ్బులు ఈ రైతులకి దొబ్బు పెట్టుతున్నారు కదరా మీ చంద్రబాబు నాయుడు. ఇది రాష్ట్ర ప్రయోజనాలు అంటావేంట్రా రై శివాజీ? రాష్ట్ర ప్రయోజనాలు కాదురా, రాష్ట్ర ప్రజలను దోచుకునే చట్టం రా భూ సమీకరణ. అందుకనే ఎడమకాలు చెప్పెట్టి కొట్టాలంటున్నారా ఎవడైనా సరే భూ సమీకరణ కరెక్ట్ అంటే? రైట్ సార్, ఒక్క నిమిషం. అది అయిపోయిన తర్వాత రైతు కనుక ఎకరా భూమి మార్కెట్ విలువ నాది 10 లక్షలే ఉంది, నేను ఇవ్వను అంటే ఏం చేయాలి? బాబు ఎకరా 10 లక్షలు
నీకు కష్టమే, నీ తరతరాల భూమి వదులుకోవాలంటే కష్టమే, కానీ ఎకరాకి 20 లక్షలు తీసుకో అని చెప్పి కొన్నా కానీ ఏమయ్యేదా శివాజీ 6,800 కోట్లతో మొత్తం భూమి కొనేసే పని కదరా, డబల్ ఇచ్చినా కానీ. అంటే ఇక్కడ భూమి ఉన్నవాడు ఎకరా భూమి ఇస్తే బయటికి వెళ్తే 2 ఎకరాలు వచ్చేది, వాడికి నష్టమేం లేదుగా. ఇక్కడ ఎకరా ఇచ్చి 150 ఎకరాలు కొనుక్కోవడం ఏంట్రా? ఈ భూమి విలువ ఎందుకు పెరుగుతుందిరా శివాజీ? ఈ భూమి విలువ ఎందుకు పెరుగుతుంది? అక్కడ హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ప్రభుత్వ భవనాలు కానీ ఎవరి ఆస్తులు అవి? ఎవరి ఆస్తులు రా శివాజీ అవి? ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల సంపద. అంటే నువ్వు చెప్పే ఈ అమరావతిలో ప్రజలందరికీ సంబంధించిన భవనాలు అంటే ప్రజల ఆస్తులు కడితే ఆ భూమి విలువ పెరుగుతుంది. సో భూమి విలువ పెరగడానికి కారణం ఎవర్రా? రైతులా? 5 కోట్ల మంది ప్రజల సంపద. రాష్ట్రానికి ఏమో ప్రజలందరూ గర్వంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తారని వాళ్ళ ప్రలోభ పెట్టి ఆ లాభాలు మీరు తింటారా? మీరు ఒక మాట అన్నావు నువ్వు, అమరావతి రైతులను ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళని చంపేసి జైలుకి వెళ్ళాలనిపించేది నాకు అంటావు. ఒక ఇంటర్వ్యూలో చూసా నేను. ఆ తర్వాత ఎందుకులే దేవుడు చూసుకుంటాడులే అన్నావు. నువ్వు 29,000 మంది రైతుల పక్షాన మాట్లాడుతున్నావు, నేను 5 కోట్ల మంది ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. అక్కడ భూముల విలువ పెరిగేది 5 కోట్ల మంది ప్రజల వలన. అమరావతి భూమి విలువ పెరగటానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లాడు, ఈరోజు పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కడు దాంట్లో సమాన వాటాదారుడు ఆ భూమి విలువ పెరగడానికి. కాబట్టి అది ప్రభుత్వ లాభాలన్నీ ప్రభుత్వ ఖజానాకు వచ్చి తద్వారా అక్కడి నుంచి ప్రజలందరికీ చేరాలి. అది న్యాయబద్ధమైన చట్టము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే. ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమంటే రైతుల దగ్గర నుంచి భూమి కొని ఆ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి అందులో రాజధాని కడితే ఆ భూమి విలువ పెరిగితే ఆ ఫలాలన్నీ ప్రభుత్వ ఖజానాకి అక్కడి నుంచి ప్రజలందరికీ చేరతాయి. నువ్వేంట్రా రాష్ట్ర ప్రయోజనాల కోసము అమరావతి రైతుల ప్రయోజనాలు అంటావేంటి? అమరావతి ప్రయోజనాలంటేనే, అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు అంటేనే రాష్ట్ర ప్రజలందరినీ దోచిపెట్టడం రా బాబు. ఇక్కడ ఇంకో విషయం చెప్తానమ్మా. ఇక్కడ ప్రభుత్వానికి 25% భూమి వస్తుంది, రైతులకి ఇంత వస్తుంది. ఇదంతా మనం అమ్మడానికి వీల్లేదు. ఈ మొత్తం భూమి డెవలప్ చేయాలంటే ఖర్చు పెట్టాలా? రోడ్లు వేయాలన్నా, డ్రైనేజ్ కట్టాలన్నా, కరెంటు వేయాలన్నా ఖర్చు పెట్టాలా? బిల్డింగ్స్ కట్టాలన్నా ఖర్చు పెట్టాలా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ప్రజల నుంచి తీసుకుంటారు, అప్పులు తీసుకుంటున్నారు, బ్యాంక్ లోన్లు ఏవో తీసుకుంటున్నారు. వాటి అప్పులు ఎక్కడి నుంచి కట్టాలా? ఈ భూమి అమ్మి కట్టాలా? ఈ 25%లో మొత్తం రోడ్లు వేయాలా, బిల్డింగ్లు కట్టాలా, బ్యాంక్ లోన్లు తీసుకోవాలి, దాని అప్పులు కట్టాలా, ఈ సిఆర్డిఏ సిబ్బంది జీతభత్యాలు ఇవన్నీ చేయాలా, ఇవన్నీ దీంట్లో నుంచి ఖర్చు పెట్టాలా. ఫైనల్గా ఏం చేస్తారంటే ఖర్చు మొత్తం ఈ ప్రభుత్వం 25%లో పోతుంది. లోన్లు కానీ, అప్పులు కానీ, రోడ్లు వేయటం కానీ మొత్తం ఈ 25% మింగేస్తారు. ఇదేముండదు, ప్రభుత్వానికి ఏం మిగలదు. ఇక్కడ వీళ్ళు బాగుపడతారు. వీళ్ళు బాగుపడితే వీళ్ళెవరు? ప్రజలే. మళ్ళీ ప్రజలు కాదు, అక్కడ 29 రైతులు ఎవరమ్మా? రైతులందరి దగ్గర వీళ్ళు ఎప్పుడో కొనేస్తారు. ఈ పయ్యావుల కేశవు, వీళ్ళ చుట్టాలు, వీళ్ళ శివాజీ లాంటి వాళ్ళు. శివాజీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఒక భూమి కొంటే పాస్బుక్ కూడా రాలేదు, 6 నెలలు పట్టిందని. 5 నెలలు పట్టిందని 5 నెలలు పట్టిందని చెప్తున్నాడు. అంటే ఆయన ఇక్కడ భూమి కొన్నాడు, అప్పుడు కొని ఉంటాడు కదా. 5 నెలల వరకు రాలేదు అని బాధపడుతున్నాడు. ఇక్కడెక్కడో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో భూమి అమ్మేసిందంటే ఇప్పుడు ఎకరం 100 కోట్లు అంట. నేను 18 ఎకరాలు అమ్మాను, నాకు 1800 కోట్లు లాస్ అంటాడు. ఇక్కడ 18 కోట్లు లాస్ అయ్యిందని అమరావతిలో ఏమైనా భూమి కొని అక్కడ సంపాదించుకుందామని ఏడుస్తున్నావా? ఇది నాకు అర్థం కాదు. మీరు ఇప్పుడు ఇంత చెప్తున్నారు. సో శివాజీ గారు ఏమో రాజధాని గురించి మాట్లాడుతున్నారు. అండ్ మెయిన్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేము ప్రధానిని కలిసి సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న వాళ్ళని మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో చూసేసి వాళ్ళు రాజకీయాలకు రాకుండా చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎవరి మీద ఉన్నాయి సార్? మరి ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఇప్పటి వరకు ఎందుకు, ఎప్పటి నుంచి పెట్టినారు అవి? ఇప్పటి వరకు ఎందుకు వాటి మీద పురోగతి లేదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఊహాజనితం.
అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికో ప్రయోజనం చేస్తే ఆ ప్రయోజనం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అనేది వాళ్ళు చెప్తున్న క్విడ్ ప్రోకో సిద్ధాంతం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫేవర్ తీసుకొని అందుకోసమని రాజశేఖర రెడ్డి గారి దగ్గర ప్రయోజనం తీసుకొని జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడి పెట్టారని అంటున్నారు. అది ఊహాజనితం, అది లింక్ లేదు. మీరు ఒక భ్రమలో ఆ లింక్ని మీ మైండ్లో పెట్టుకుని ప్రజలకు అది పబ్లిష్ చేసి ప్రజల్లో పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు పనికొస్తుంది, కానీ కోర్టుల్లో ఎస్టాబ్లిష్ కాదు. ఎందుకంటే నేను ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టాలా లేదా అనేది నా ఇష్టం అది జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టాలా లేదా అనేది. ఆ పెట్టుబడికి నేను లాభపడ్డానా లేదా అనేది చూసుకొని నేను పెట్టుబడి పెట్టాలా. నేను లాభపడితే ఇబ్బంది లేదు, అది షేర్ మార్కెట్ అంటేనే అది. కానీ ఇక్కడ సిబిఐ కేసులు కాదు, శివాజీని అడుగుతున్నా నేను. ఇది ల్యాండ్ పూలింగ్ చట్టం అని గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి అందరూ లెటర్ రాస్తున్నాం, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని. శివాజీ, సిబిఐ ఎంక్వైరీ జరిగితే జగన్మోహన్ రెడ్డి మీద కాదు, చంద్రబాబు నాయుడు మీద జరగాల, నారా లోకేష్ నారాయణ మీద జరగాల. ఎందుకంటే ఇది అవినీతి చేసేందుకు రూపొందించబడిన చట్టము. ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమని చెప్పిన సలహా పాటించకుండా ల్యాండ్ పూలింగ్ తీసుకురావడం అంటే ఏంటంటే, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశానే, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయం దోచుకునేందుకు తీసుకొచ్చిన చట్టము. ఇంకా నీకు చెప్పాలంటే, ఉదాహరణకి మీ మంత్రి గారు పయ్యావుల కేశవ్ ఉన్నారు, ఆయన 8 లక్షలకు ఎంతకో ఎకరాకు ఉన్నారంట. అది ల్యాండ్ పూలింగ్ ఇచ్చారనుకోండి, ఆయనకు 1450 గజాలు వస్తుంది. ఒక ఎకరాకి 8 లక్షలు పెట్టి కొంటే ఆయన ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆయనకు వచ్చేది 1450 గజాలు. అక్కడ గజం ₹1,00,000 ఉందనుకున్నాం, 14.5 కోట్లు వస్తుంది. అంటే 8 లక్షల పెట్టుబడి పెడితే 14.5 కోట్లు వస్తుంది. గజం 1,00,000 అయితే గజం 50,000 వేసుకుందాం, సగమే వేసుకుందాం, 7.5 కోట్లు. 8 లక్షలు పెట్టు, 100 రెట్లు తీసుకో. ఇది చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చాడు చట్టం నీకు అర్థం కాదా? నీకు తెలియదా? నీకు అప్పుడెప్పుడు ఒకటి చెప్పావు కదా, నేను పాస్ పుస్తకం కొన్నాను 5 నెలల దాకా రాలేదని. నువ్వు కొన్నావేమో, ఆ భూమి విలువ పెరగట్లేదని నీ బాధేమో. సిబిఐ ఎంక్వైరీ జరగాలంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద జరగాలి. అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద రాష్ట్ర ప్రజలందరూ స్పందించి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి సిబిఐ లెటర్స్ రాయాలని మేము ఒక ఉద్యమమే చేస్తున్నాము. నువ్వు నిజాయితీ పడు అయితే, నువ్వు కెమెరా ముందర చెప్పిందే నిజమైతే, నీలో కోట్ల కణాల్లో కనీసం ఒక కణంలో నిజాయితీ ఉంటే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే, నువ్వు అన్నం తినకుండా, అంటే అశుద్ధం తినకుండా అన్నం తినేవాడువైతే, నువ్వు కూడా గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి సిబిఐ ఎంక్వైరీ చేయమని, అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని లెటర్ రాసి ఆ స్పీడ్ పోస్ట్ రసీదు చూపించి వీడియో చేయి, నువ్వు అన్నం తినేవాడు అయితే. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు శివాజీ గారు అడిగింది తప్పంటారా? సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న వాళ్ళు మరి రాజకీయాల్లోకి రావద్దు కదా సార్. ఇప్పుడు సిబిఐ వాళ్ళు చేయబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది, కానీ ప్రజలకి అన్యాయం జరుగుతుంది కదా. మరి ఆయన కూడా కరెక్టే కదా, దొంగల్ని ఎందుకు కుర్చీలలో కూర్చోబెట్టాలి? అమ్మ, ఇక్కడ రాజకీయ దోపిడీ చేసేవాళ్ళు ఎవరు? రాజకీయ దోపిడీ చేసినట్టు ఆరోపణలు చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ 33,000 మంది అమ్మాయిలు అదృష్టం అన్నారు, 12 లక్షల కోట్ల అప్పులు అన్నారు. సుగాలి ప్రీతి మొట్టమొదటి కేసు తీసుకుంటాము, సుగాలి ప్రీతికి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాడు. ఇన్ని చెప్పినారు. అట్లనే జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టినారు. అవి నిరూపితం కావని తెలుసు. 12 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయితే తేలుతో లేదో కూడా తెలుసు. కానీ ఆ మచ్చ జగన్మోహన్ రెడ్డి మీద వేస్తే, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఒక మచ్చ వేయాల, 33,000 మంది గాయబని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మొత్తం అన్ని బట్టలు ఉతుక్కొని మళ్ళీ కొత్త వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని మళ్ళీ బయటికి రావాలా. సుగాలి ప్రీతి అనాలా, మళ్ళీ బురద చల్లాలా. ఆయన మళ్ళీ పోయి బట్టలన్నీ ఉతుక్కొని మళ్ళీ వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ ఇస్త్రీ చేసుకొని మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఇంకో నింద వేయాలా. జగన్మోహన్ రెడ్డి జీవితం మొత్తం ఇట్లా నిందలు వేయించుకోవటము, ఆ నింద నాది కాదు అని నిరూపించుకోవటమే సరిపోయింది. ఎదుటోడు చేసిన పాపాలని, అవినీతిని ఎండగట్టే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. నేను అదే కదా నా బాధ. 2021లో నేను న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర జరుగుతున్నప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మాట్లాడాల్సింది స్టాండ్ ఇది. ఒక రాజధాని 3 రాజధానులు కాదు, ప్రజలందరికీ రావాల్సిన ఆదాయము గుప్పెడు మందికి దోచిపెట్టి పందుకొక్కుల్లా దోచుకునే చట్టము ల్యాండ్ పూలింగ్ చట్టము అని జగన్మోహన్ రెడ్డి గారు వివరించినట్టయితే, ఈ న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర చేసేవాళ్ళు కానీ, అమరావతి టు అరసవల్లి యాత్ర చేసేవాళ్ళు కానీ అప్పుడు ప్రజలు పూలు చల్లినారు. అందులో శివాజీ కూడా ఉన్నాడు. శివాజీ, నేను చెప్పాను చీఫ్ సెక్రటరీ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే వైసీపీ సలహాదారు గారికి ఈమెయిల్స్ పెట్టాను. ఆ ఈమెయిల్స్ గనక వాళ్ళు దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ని గ్రహించి ప్రజలకి చెప్పినట్టయితే, నువ్వు అన్నావు చూడు ఇందాక, అమరావతి రైతులను ఎవరన్నా ఏమన్నా అంటే, సారీ ఇది కట్ చేసుకోండి, నువ్వు ఒక ఇంటర్వ్యూలో అన్నావు అమరావతి రైతులని అంటుంటే నా రక్తం మరిగిపోయేది, వాళ్ళని నరికేసి నేను అవసరమైతే జైలుకి వెళ్దామంట ఆవేశం వచ్చేది, కానీ ఆ తర్వాత నేనే సమాధానపరుచుకుని ఆ దేవుడే చూసుకుంటాడు అని ఒకనొక ఇంటర్వ్యూలో అన్నావు. నేను ఇందాక చెప్పిన వాస్తవాలు ప్రభుత్వం దృష్టికి 2021 తీసుకొచ్చాను. వాళ్ళు దాన్ని అశ్రద్ధ చేశారు. వాళ్ళు అశ్రద్ధ చేయకుండా ప్రజలందరికీ చెప్పించి మీకు రావాల్సిన సంపదని దోచి వాళ్ళకి పెట్టమంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ కానీ, ప్రభుత్వం కానీ చెప్పినట్టయితే, న్యాయస్థానం టు దేవస్థానం చేస్తే మీ మీద పూల వర్షం కురిసింది కదా. పూల వర్షం కాదు, చెప్పులు ఉచ్చుకొని పరిగెత్తించి కొట్టేవారు. మా బిడ్డలకు రావాల్సిన ఆస్తి దోచి నీకు పెట్టాలా అని. అమరావతి రైతులును రాష్ట్ర ప్రయోజనాలు రెండు ఒకటే అని భలే చెప్తారా మీరు, భలే చెప్తారు. అమరావతి రైతుల ప్రయోజనాలంటేనే రాష్ట్ర ప్రజల కంచంలో కూడు దోపిడీ, రాష్ట్ర ప్రజల కంచంలో బిడ్డల కంచంలో కూడు దోచుకుని పందుకొక్కుల్లా మెక్కేందుకు తీసుకొచ్చిన చట్టమేరా ల్యాండ్ పూలింగ్ చట్టం. సార్ మీరు మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు అటు సైడ్ వాళ్ళు అట్లా మాట్లాడినంటే అది వాళ్ళ విజ్ఞానత, వాళ్ళ తెలివి వదిలేయాలి. మీరు కూడా అదే రేంజ్లో వెళ్తే అప్పుడు మీకు వాళ్ళకి తేడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఆయన ఏరా ఓరా అంటున్నాడు, ఒరే ఏరా ఓరా అని మాట్లాడుతున్నాడు. ఎరా ఓరా అరే అని మాట్లాడితే ఎదుటి వాడికి ఏ బాధ నొప్పి ఎట్లా తగులుతుందో అని ఎట్లా చెప్పాలా? సో మీరు అందుకోసం మాట్లాడుతున్నారు. మా యారా ఒరే అంటే శివాజీకి ఎట్లా అనిపిస్తుందో తెలియాలి కదా. అందుకని ఆ పదాలు వాడు నాకు ఇష్టం లేదు. నేను ఇంతకుముందు ఛానల్ ఎప్పుడైనా మాట్లాడినా ఇంతవరకు నేను ఎందుకు నిన్న వీడియో చూసిన తర్వాత ఎరా ఒరే అరే ఏట భాష అదే అంటున్నాను సార్. ఇప్పుడు వాళ్ళకి అది లేదు అంటే వదిలేయాలి. పెయిన్ పడే వాళ్ళకి ఎవరైనా సరే ఏమి స్వేచ్ఛ లేదా? ప్రజలకి విమర్శించే స్వేచ్ఛ లేదా? సినిమా మీద అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేదా? అంటే తన సినిమాల్ని కావాలనే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమా అంటేనే ఒక దరిద్రం, దేశానికి దరిద్రం. దేశ డీజీపీ సర్వనాశనం చేసింది సినిమా. భారతీయ సినిమా భారతదేశ జీడిపిని సర్వనాశనం చేసింది. ఉత్పాదక సమయాన్ని హరించే యాక్టివిటీ సినిమా అంటేనే, టీవీ సీరియల్ అంటేనే, ఈ బిగ్ బాస్ అంటేనే, ఇహాలో అన్స్టాపబుల్ కానీ, అలీతో సరదా కానీ, ఇవన్నీ కూడా ప్రజల ప్రొడక్టివిటీ టైంని చంపేస్తున్నాయి. మన దేశ జీడిపిని సర్వనాశనం చేస్తున్నాయి. మన పొరుగున చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాము? దానికి కారణం ఏంటయ్యా అంటే రెండు కారణాలు, క్రికెట్, సినిమా. మన ప్రొడక్టివిటీ అంతా సర్వనాశనం అయిపోయింది. ఇండియాకి మొన్న గెలిచారు కదా సార్, T20 వరల్డ్ కప్ గెలిచారమ్మా, గెలిచారు, అయిపోయింది. ఇది IPL అవసరం లేదు, అటువంటి టోర్నమెంట్లు ఆడుకోవచ్చు. ఒక క్రికెటేనా ఎన్ని టోర్నమెంట్స్ ఉన్నాయి, ఎన్ని దీంట్లో వెనకబడి ఉన్నాము. ఏషియన్ గేమ్స్ కానీ వరల్డ్ గేమ్స్ కానీ జరిగితే ఒలింపిక్స్లో మనకి ఎన్ని పథకాలు వస్తున్నాయి. ఓకే, అట్లా మీరు సినిమాలు క్రికెటే వద్దంటున్నారు. ఇప్పుడు మన రాజధాని దాని గురించి వస్తే, ఇప్పుడు మీరు అన్నారు ఇవన్నీ చేస్తే ఇంత మీరు చెప్పిందండి. మరి ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? ప్రజలు ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది? ప్రజలందరూ మాట్లాడాలమ్మా. ఇప్పుడు శివాజీ అమరావతి రైతుల పక్షాలు ఎవడైనా సరే మాట్లాడుతుంటే వాడు ప్రజల ద్రోహి. ల్యాండ్ పూలింగ్ ఎవరైనా సరే సమర్థిస్తే 5 కోట్ల మంది ప్రజల కంచంలో కూడు దోచుకుంటున్నాడు. చిన్న బిడ్డల కంచంలో కూడు దోచుకునే చట్టం అది. నేను మొన్న ఒక పోస్టర్ తయారు చేశాను. దీనివల్లే కదా మీ మీద కేసు పడింది. దీనివల్ల నా మీద కేసు పడింది. సో నేను ప్రజలందరినీ వాళ్ళ ఇంటి ముందర ఈ పోస్టర్ పెట్టమంటున్నా. ఎందుకు సార్? అంటే వాళ్ళ మీద కూడా అరెస్టులు, FIR ఫైల్ చేసి వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరగాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను ఈ పోస్టర్ నా ఫేస్బుక్లో పెట్టినందుకు ఏమైంది?
నా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అవును. నన్ను పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. పోలీస్ స్టేషన్ రమ్మంటే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో వివరణ ఇచ్చాను. ఏమి నేను పెట్టింది ఇది ఫస్ట్ మార్ఫింగ్ అని కేసు పెట్టారు. ఇది మార్ఫింగ్ కాదు. ఈనాడు పేపర్లో ఎట్లయితే కాటన్లు వేస్తారో అట్లాంటి క్యారికేచర్ ఇది. సో ఇది మార్ఫింగ్ కాదు. 2, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కేసు పెట్టాలి నా మీద. ఎవరో ఒక కార్యకర్త వాళ్ళ తరఫున ఎవరైనా కేసు పెడితే అది చెల్లదు. ఎవరైనా సరే ఫేస్బుక్లో పోస్ట్ కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకుడిని విమర్శిస్తే ఆ రాజకీయ నాయకుడే వచ్చి కేసు పెట్టాలా. మా రాజకీయ నాయకుడిని తిడితే నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరు కేసులు పెట్టడానికి వీల్లేదు. సో ఎవరైనా సరే ప్రజలు వాళ్ళ ఇంటి ముందర ఈ పోస్టర్ పెడితే వాళ్ళ మీద కేసు ఎవరు పెట్టాలా? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెట్టాలా. కేసు ఏమని పెడతారు? ఇక్కడ ఏమని ఉంది? అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచుకునే చట్టము. ఈ చట్టం మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అని ప్రజలు పోస్టర్ పెడుతున్నారు. అంటే అవినీతి మీద విచారణ జరిపించమని పోస్టర్ పెడితే నువ్వు కేసు పెడతావా? నువ్వేమో అవినీతి చేస్తున్నావు. నువ్వు చేసే అవినీతి మీద సిబిఐ విచారణ జరగాలి అని పోస్టర్ పెడితే కేసు పెడతావా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటి వెలుపల ఇటువంటి పోస్టర్ కానీ ఫ్లెక్సీ కానీ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లుగా ఇది పెట్టుకుంటే వాళ్ళ పిల్లల కంచంలో కూడు దోపిడీ కాదు. 5 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు. 5 లక్షల కోట్లు నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కనే, నేను చెప్పిన లెక్క కాదు అది. అవును సార్, ఇప్పుడు మీరు ఇంత గట్టిగా మీరు మాట్లాడుతుంటే ఇంత స్ట్రాంగ్ ఉన్న మీ మీదనే కేసులు బనాయించింది ఇప్పుడు పోలీసులు. మరి ఇప్పుడు వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది కదా సార్. మరి వాళ్ళు నా మీద కేసు పెడితే ఏమైందమ్మా? నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. ఈ కేసు చంద్రబాబు నాయుడు అయినా పెట్టాలా, పవన్ కళ్యాణ్ అయినా పెట్టాలా? ఆ పెట్టే వాళ్ళకి అర్హత లేదని చెప్పాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెడతారు, వాళ్ళు కేసు పెట్టరు. వాళ్ళకి తెలుసు ఇది పెడితే మేము జైలుకి పోతాం తెలుసు వాళ్ళకి. వాళ్ళు జైలుకి వెళ్తారని వాళ్ళు గనక కేసు పెడితే కోర్టులోకి వచ్చి సమాధానం చెప్పాలా. ఏముందయ్యా పోస్టర్లో అంటే ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల దోపిడీ కోసం తీసుకొచ్చిన చట్టం అంట, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నారు అని చెప్పాలా. ఇదే కదా పోస్టర్లో ఉన్నది. ఏముంది? ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది మా బిడ్డలకు రావాల్సిన సంపద, మా బిడ్డల కంచంలో కూడా దోచుకుంటున్నారు వీళ్ళిద్దరు అని ఉన్నది. దీని మీద కేసు పెడితే పిలుస్తారు, గవర్నమెంట్ అడ్వకేట్ వచ్చి ల్యాండ్ పూలింగ్ చట్టంలో అవినీతి లేదు అని చెప్తాడు. ఈయనేమో అవినీతి ఉందని చెప్తున్నాడు. అది మేము సిబిఐకి ఇచ్చేద్దాం కదా, అవినీతి ఉందో లేదో తెలిసేస్తుంది. కోర్టు ఏమంటుంది? ఈయనేమో ఈ కారణాల వల్ల అవినీతి అంటున్నారు, మీరేమో అవినీతి లేదంటున్నారు, సిబిఐకి ఇస్తే అయిపోతుంది కదా అంటారు. కాబట్టి వాళ్ళు కేసు పెట్టరు, వాళ్ళు సచ్చినా కేసు పెట్టరు. అంటే ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళు బయటికి రావచ్చు, దీని మీద మాట్లాడుకోవడానికి కారణం ఎక్కడ వాళ్ళది బయటపడుతుంది, వాళ్ళ గుట్టు బయటపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాళ్ళ ఇంటి ముందర ఈ పోస్టర్ పెడితే టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, కిరాణా షాపులు ఇంటి ముందర ఈ పోస్టర్లు పెడితే మీ బిడ్డల కంచంలో కూడు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నావు, ఎప్పుడన్నా పల్లెటూరులో కోడి పిల్లలు చూసినావా? కోడి పిల్లల్ని గద్ద తన్నుకోవడానికి వస్తుంది. కోడి పుంజు ఎట్లా పడతాయి? ఘోరంగా, చాలా ఫాస్ట్. వాళ్ళ పిల్లలకి మీద ఈగ వాళ్ళనేకుండా పడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీ బిడ్డల కంచంలో కూడు దోపిడీని ఆపాలంటే ఇది పెట్టండి మీ ఇంటి ముందర. మీ ఇంటి ముందర ఈ పోస్టర్ పెట్టండి. కేసు పెట్టడానికి లేదు, మూడో వ్యక్తి కేసు పెట్టడానికి లేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేసు పెట్టరు. కేసు పెడితే ఏమవుతుంది? సిబిఐ ఎంక్వైరీ కదా ఆయన అడుగుతున్నాడు, చేద్దాము ఏమవుతుంది అంటది కోర్టు. సిబిఐ ఎంక్వైరీ అయితే అవినీతి జరిగిందా లేదా తెలిసిపోతుంది కదా అంటది. తెలిసిపోతుంది అంటే వాళ్ళ బండారం బయటపడుతుంది. కాబట్టి వాళ్ళు కేసే పెట్టరు. సో ప్రజలందరూ నిర్భయంగా ఈ పోస్టర్ మీ ఇంటి ముందర పెట్టండి. ఈ పోస్టర్ మీ ఇంటి ముందర పెట్టడం అంటే ఏంటంటే మీ భావితరాలు, అంటే మీ కొడుకు, మీ మనవడు, మనవరాలు, వాళ్ళ పిల్లల కంచంలో కూడు దోచుకోకుండా మీరు అడ్డపడుతున్నారు. ఎట్లా అయితే గద్ద కోడి పిల్లల్ని తన్నుకుపోతుంటే అవి రెండు గద్ద మీద తిరగబడతాయో, మీ ప్రభుత్వం మీ బిడ్డల కంచంలో కూడు దోచుకుంటుంటే దాన్ని నివారించడానికి మీరు తిరగబడే చర్యనే ఈ పోస్టర్ మీ ఇంటి ముందర పెట్టడం. ఈ శివాజీ లాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పటం. మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు శివాజీ గారు ప్రధానంగా కలుస్తా అంటున్నారు,
ఒకవేళ కలిస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయి? ప్రధాన అదే అంటున్నారు కదా, శివాజీని దీని మీద సిబిఐ ఎంక్వైరీ అడగమనండి. రాష్ట్ర ప్రయోజనాల కోసము మేము చట్టం తీసుకొచ్చాము, దాన్నేమో ఫలానా ఓడేమో అవినీతి అంటున్నాడు, సిబిఐ ఎంక్వైరీ చేసి దాంట్లో ఏమి అవినీతి లేదని నిరూపించండి మోడీ గారు అని వెళ్ళి అడగమనండి. దీని మీద ఎంక్వైరీ ఎందుకు అడగడు శివాజీ? ల్యాండ్ పూలింగ్ మీద ఎంక్వైరీ ఎందుకు అడగడు సిబిఐని? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనేనా? రైట్. ఈ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇది. భారతదేశ చరిత్రలోనే మీరు జగన్మోహన్ రెడ్డి మీద కేసు మీద 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది 1,440 కోట్లు ఎంతో. ఆయన ఆస్తులు జప్తు చేసింది ముందట 40,000 కోట్లు. తర్వాత ఒకటి రిలీజ్ చేసుకుంటే ఇప్పుడు దాదాపు 12,000 కోట్ల ఆస్తులు జప్తులో ఉన్నాయి. మిగతా అన్ని రిలీజ్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు జప్తు చేసిన ఆస్తులన్నీ రిలీజ్ అయిపోతున్నాయి కదా, అంటే అక్కడ అవినీతి లేదనే కదా. రిలీజ్ అయిన కేసుల్లో జప్తు చేసినవన్నీ రిలీజ్ చేస్తారంటే ఆ కేసులలో అవినీతి జరగలేదనే కదా అర్థము. మెల్లిమెల్లిగా పోతాయి. దీని మీద కూడా చేయమని అడగండి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే చెప్తున్నానమ్మా, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే ప్రజలందరూ వాళ్ళ ఇంటి ముందర ఈ పోస్టర్లు ఈ ఫ్లెక్సీలు రాష్ట్రంలో పెట్టడం మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్, నారా లోకేష్ చాప్టర్ క్లోజ్, నారా దేవాంశ రాజకీయాల్లోకి రానే రాడు, ప్రజలు నమ్మరు. హెరిటేజ్ సంస్థ పాలు ఒక చుక్క పాలు అమ్ముడు పోవు. ఇప్పటికీ హెరిటేజ్ కొన్ని వివాదాలు ఉన్నాయి, కానీ ఇది తెలిస్తే మా బిడ్డల కంచంలో కూడు దోచుకుంటావా అనేది ప్రజల్లోకి వెళ్తే నారా ఫ్యామిలీ రాజకీయాల్లో భూస్థాపితం, టీడీపీ భూస్థాపితం, హెరిటేజ్ భూస్థాపితం, పచ్చ ఛానళ్ళని ఎవరు నమ్మరు. మా కంచంలో కూడు దోచుకునే చట్టాన్ని కూడా నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కోసము రఘురామకృష్ణరాజుని కూర్చోబెట్టి, కొలికపూడిని కూర్చోబెట్టి, జడశ్రవణ్ణి కూర్చోబెట్టి 3 సంవత్సరాలు నడిపిస్తున్నారు కదా. అంటే మమ్మల్ని దోచుకుంటున్నారు అని మీకు తెలుసు, దాన్ని దాచిపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అని మీరు టీవీ సీరియల్ తీసుకురా. అంటే మా బిడ్డల కంచంలో దోచుకోవడానికి మా పిల్లల కూడులో విషం కలిపే ఛానల్స్ అవి ఇవన్నీ గ్రహించి ఆ ఛానల్స్ ఎవడు ఓపెన్ కూడా చేయడు. పచ్చ ఛానళ్ళన్నీ బంద్ అయిపోతాయి. ఇది ప్రజలందరూ చేస్తే మరి చూద్దాం సార్, మరి ఏం చేస్తారు, దీని ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది అంటే మీ దగ్గర యాక్షన్, మరి ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.